హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అరవపల్లి. ఈరోజు కింగ్డమ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. కింగ్డమ్ మూవీ రివ్యూ. మార్నింగ్ నుంచి రివ్యూస్ అవన్నీ చూస్తున్నాను. చాలా నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది సినిమా గురించి న్యూస్. అసలు ఇంత నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. నేను చెప్పాను కదా నిన్న వీడియోలో ఆల్రెడీ నేను సెకండ్ షోకి వెళ్ళి మీకు రివ్యూ ఇస్తానని. నేను ఇప్పుడు కింగ్డమ్ మూవీకి వెళ్ళి వచ్చాను. సినిమా మీద ఎందుకు అంత నెగిటివిటీ ఇస్తున్నారు, ఒక్క పాజిటివ్ కూడా లేదా సినిమాలో అని చెప్పేసి నేను వెళ్ళాను. పాజిటివ్స్ లిమిటెడ్ అండి. అసలు ఎక్కడో ఉండాలా లేదా అన్నట్టు పాజిటివ్స్ ఉన్నాయి, మొత్తం నెగిటివ్సే ఉన్నాయి. అసలు ఆ స్టోరీ ఎగ్జిక్యూషన్ ఆయన ఏం చెప్దాం అనుకున్నాడు, ఎలా చెప్దాం అనుకున్నాడు, నాకు ఏం అర్థం కాలేదు. ఫస్ట్ ఒక్క హాఫ్ అన్ అవర్ అయితే హై ఇచ్చేస్తుంది, సినిమా ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేస్తాడు. కానీ ఆ తర్వాత మొత్తం దిగిపోతూ ఉంటుంది దిగిపోతూ ఉంటుంది. అసలు ముందు ఆ గూడెం జనాలు ఎవరైతే శ్రీలంక వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళని ఎందుకు ఎందుకు చూపెట్టాడు, అసలు విజయ్ దేవరకొండ మళ్ళీ ఎందుకు పుట్టాడు, ఏంటో ఒక్కటి కూడా నాకు అసలు అర్థం కాలేదు సినిమా ఏంటో. ఇంకోటి ఏంటంటే కొన్ని గౌతమ్ గారు మీరు జెర్సీ సినిమాలో అంత ఎమోషనల్ పండించి ఈ సినిమాలో ఎందుకలా ఇట్లా ఏదో పిన్ గుచ్చి తీసేసినట్టు అంటించుకుంటూ వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు. అరే బ్రదర్ చచ్చిపోయిన సీన్‌లో కనీసం ఒక ఏడుపు, ఆ ఎమోషను అది కనపడలేదు. మీరు అన్నతమ్ముల మధ్యలో అంత బాండింగ్ చూపెట్టి, చనిపోయిన తర్వాత ఒక చిన్న ఓహ్, ఓ 2, 3 ఎక్స్‌ప్రెషన్స్‌తో సీన్ అవ్వగొడితే, వాళ్ళ మధ్యలో బాండ్ ఉందంటా? లేనట్టా? అదంతా ఫేక్ అన్నట్టా? నాకేం అర్థం కాలేదు. ఆ అన్నాతమ్ముళ్ళ ఎమోషనల్ మూమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో కొన్ని అవైతే కొన్నైతే వర్కౌట్ అయ్యాయి. మిగతాయయితే కష్టం. నెక్స్ట్ అనిరుద్ మ్యూజిక్ కూడా అట్లా టచ్ చేసి వదిలిపెట్టాడు అంతే. మన ట్రైలర్‌లో ఏదైతే చూసామో అదే ఒక 2, 3 సార్లు వస్తది. అంతకు మించి అయితే ఏమీ లేదు. ఇంకోటేంటంటే ఇది ఇన్వెస్టిగేషన్ స్టోరీయా? అండర్ కవర్ ఆఫీసా? అసలు ఏం అర్థం కాలేదండి. ఎందుకు జనాల్ని అలా చేశాడో. మళ్ళీ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే 'కింగ్డమ్ 2' ఉందంట. అక్కడ స్క్రీన్ మీద 'కింగ్డమ్ 2' అని పడలేదు గానీ మనకి 'కింగ్డమ్ 2' ఉందంట. మరి 'కింగ్డమ్ 2' దయచేసి మీరు అక్కడితో ఆపేసేయండి. విజయ్ దేవరకొండ గారి టైం బాలేదా? ఆయన స్టోరీలు కరెక్ట్‌గా ఎంచుకోవట్లేదా? ఒక్క హిట్ పడట్లేదు. ఎప్పుడో 'ఆఫ్టర్ గీతా గోవిందం' కరెక్ట్ హిట్ పడిందే లేదు ఆయనకి. మరి నెక్స్ట్ సినిమా ఏదైతే పీరియాడిక్ డ్రామా ఒకటి షూట్ అవుతుందో అది పక్కా హిట్ కావాలని కోరుకుంటున్నాను. భాగ్యశ్రీ అసలు సినిమాలో ఆమెను ఎందుకు పెట్టారో కూడా తెలీదు. ఆమెను విలన్ చేశారు లాస్ట్‌కి. ఇంకా ఒక సీన్ ఉంటది. అది మీరు చూడండి సినిమాకెళ్ళి. దయచేసి ఆమెకు కూడా మంచి హిట్ పడే సినిమా ఏదైనా వస్తే బావుంటది. హీరో ఒకటి చెప్తున్నా నేనేంటంటే డైరెక్టర్స్ వాళ్ళని నాకు పెద్ద తెలుసని చెప్పట్లేదు. మీకు హీరోయిన్ అక్కడ నీడ్ లేదు అన్నప్పుడు అసలు పెట్టమాకండి. అట్లా ఒక 3, 4 మినిట్స్‌కి ఎందుకు లాస్ట్ టైమ్ 'దేవరా'లో కూడా 'జాహ్నవి కపూర్‌ని' ఒక 3, 4 మినిట్స్‌లో 2 సాంగులకి వాడేసుకొని పక్కన పడేస్తే అసలు ఎందుకు క్యారెక్టరైజేషను లేదు, ఏమీ లేదు. స్టోరీకి సంబంధం ఉండదు ఆ హీరోయిన్‌కి. ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. హీరోయిన్ అనేది సినిమాకి ఒక గ్లామరస్‌గా అంటించి వదిలిపెడదాము అంటే మాత్రం హీరోయిన్‌ని అసలు పెడమాకండి సినిమాలో ఎందుకు? ఒక 10 నిమిషాల క్యారెక్టర్‌కి వాళ్ళకి 2, 3 సంవత్సరాలు వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మీ హీరోయిన్స్ కూడా ఎందుకు ఒప్పుకుంటున్నారో ఇట్లాంటి చిన్న క్యారెక్టర్స్‌కి నాకు అర్థం కావట్లేదు. ఇంకేంటంటే ఒకవేళ హీరోయిన్‌కి మంచి క్యారెక్టర్ పడంటే మన 'సుకుమార్' లాంటి వాళ్ళ చేతిలో పడాలి. ఆయనైతే గట్టిగా రాస్తాడు హీరోయిన్ పాత్ర గూడా. నెక్స్ట్ ఇంకా సినిమాలో ఫ్లాస్ అంటారా? అసలా నేనొక వీడియో ప్లే చేస్తాను చూడండి. నా పరిస్థితి అదే సెకండ్ హాఫ్‌లో చూడండి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా? అదే నా పరిస్థితి. అందరి పరిస్థితి అదే థియేటర్‌లో. ఒక హై మూమెంట్ లేదు. అది హై మూమెంట్ అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. విలన్ అయితే ఆ విలన్ ఎవరైతే ఉన్నారో కొత్త అబ్బాయి చాలా చేశాడు. ఆయనకిచ్చిన పోర్షన్స్. కానీ ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయనకి సినిమాలు వస్తాయో రావో అని నాకు డౌటే. ఎందుకంటే ఒక విలన్‌ని చూపెడితే హీరోకి ఆపోజిట్ రోల్‌లో ఒక బలవంతుడిని చూపెట్టాలి గానీ మరి మనం గుద్దితే చచ్చిపోయేవాడు విలన్ ఎలా అయితాడు నాకు అర్థం కాదు. ఆ విలన్ కోసం ఎందుకు
ఆ విలన్ వల్లే వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్పేసి అంత పెద్ద స్టోరీ రాసి వాడిని ఒక దెబ్బకి లేపేస్తే ఉపయోగం ఏంటి? సత్యదేవ్ గారిని చంపాల్సిన అవసరం అసలు లేదు. చంపేశారు. హ్మ్. ఆ గూడెం జనాల్ని ఆ సీన్ ఉంటది అక్కడ పిలుస్తారు. వాళ్ళని ఎందుకు చంపేస్తారో అర్థం గాదు. అసలు ఏంటో సినిమా అలా నడిపేశారు మొత్తం 'కింగ్డమ్'. 'కింగ్డమ్' అయితే ఈ వీక్ డేస్‌లో ఏమన్నా ఓకే గానీ, వీక్ డేస్‌లో అయితే 'కింగ్డమ్' కష్టమే. ఎందుకంటే, ఆ హై మూమెంట్స్ తగిలితే జనాలకి ఒక 10 నిమిషాలకో, 20 నిమిషాలకో ఒకటి వాళ్ళకి చూడాలని ఇంట్రెస్ట్ ఒస్తది. మీరసలు స్టోరీ ప్లాట్ మీద ఎళ్ళకుండా, ఎలివేషన్‌కి ఎళ్ళకుండా ఏదో తియ్యాలి అన్నట్టు తీస్తే ఆహ్, ఎట్లా వర్కౌట్ అవుతది? ఒక హిస్టారికల్ డ్రామా లాగా ఫస్ట్ స్టార్ట్ చేశారు. అసలు ఆ ఫైట్ అసలు ఎగ్జిక్యూషన్ ఎంత చెండాలంగా ఉందంటే, కనీసం ఆ ఎలివేషన్ ఇవ్వాలి గదా! హీరోకి ఎవరైతే ట్రైబల్స్‌లో ఉన్నాడో, అతను ఇంతగనం పోరాడాడు. ఇలాంటి వీరుడు మళ్ళీ పుట్టాలి అనేది చెప్పాలి గానీ, పుణ్యానికి చచ్చిపోతాడు స్టార్టింగ్‌లో. ఫస్ట్ విజయ్ దేవరకొండ. రాయండి స్టోరీలు. చెప్పండి. హీరోలకి పనికొచ్చేలా చెప్పండి. తర్వాత దేవరకొండ గారికి ఇదే చెప్తున్నాను. నెక్స్ట్ టైమ్ స్టోరీస్ మంచిగా ఎతుక్కొని తీయండి. మీరేదో 2, 3 లైన్‌లు ఇనేసి మాత్రం సినిమాని ఒప్పుకోమాకండి ఏ హీరో గూడా. వినండి. నచ్చకపోతే మార్చమని చెప్పండి. మళ్ళీ చెప్పండి గానీ, ఏదో తీసుకుంటూ పోతాం గదా! అని జెప్పేసి తీసుకుంటెళ్తే జనాలకి మైండ్‌లో ఏం పడిపోద్దంటే, లాస్ట్ సినిమా అలా తీశాడు గదా! ఈ సినిమా గూడా ఇలాగే ఉంటదేమో అని జెప్పేసి మైండ్‌లో ఫిక్స్ జేసి మీరే సినిమాకి రాకుండా జేస్తున్నారు. ఇంకా నాగవంశి గారు కొత్త కొత్త అటెంప్టే చేశారు ఈ సినిమాతో. కానీ ఎగ్జిక్యూషన్ కరెక్ట్‌గా లేదు. డైరెక్షన్ కరెక్ట్‌గా లేదు. 'జెర్సీ' లాంటి ఫీల్ గుడ్ తీశాక సడెన్‌గా ఇలాగా ఒక ఎలివేషన్స్ అని జెప్పేసి, ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లోకెళ్ళిపోయారు డైరెక్టరు. అసలాయన ఏమీ కరెక్ట్‌గా రాయలేదు. విజయ్ దేవరకొండ గారు మొన్న ప్రీ రిలీజ్‌లో అన్నారాయన, అసలు గ్యాప్ లేకుండా పెన్ను పెట్టి రాస్తానే ఉన్నాడు. అంత కష్టపడ్డారు అని జెప్పేసి. మరి నాకెక్కడ అంత ఆహ్, కష్టపడి పెట్టి ఎగ్జిక్యూట్‌గా నీట్‌గా తీసి సీన్‌కి పర్టిక్యులర్‌గా చేసినట్టు నాకేం అనిపియలేదు. కొన్ని డైలాగ్స్ అయితే అసలు అర్థం గూడా గాలేదు. ఎందుకు ఎటు నుంచి ఎటు పోతుందో సినిమా అర్థం గావట్లేదు. ఏదో క్లైమాక్స్‌కి ఒక ఎండ్ ఇవ్వాలి గదా! అని జెప్పేసి ఈ స్టోరీ అంతా రాసుకున్నట్టుంది. పార్ట్ 2 అనేది అసలు రివీల్ జేయకుండా ఉంటే బావుండేది. అక్కడితో సినిమా ఎండ్ జేస్తే బావుండేది. పార్ట్ 2 కోసం మీరు మమ్మల్నే రివర్స్‌లో క్వెషన్‌లేస్తే మేమేం జెప్పాలి? ఇది చేయగలడా? వీళ్ళతో ఉండగలడా? వీళ్ళతో సామ్రాజ్యం నడపగలడా? అని మమ్మల్ని అడిగితే మేమేం జెప్తాం? స్క్రీన్ మీద కూర్చున్నోళ్ళం. అది మీరు మమ్మల్ని క్వెషన్‌లేయడం గాదు. వాటికి ఆన్సర్స్ తెచ్చి నీట్‌గా సినిమా తీయండి. ఒకవేళ 'కింగ్డమ్ 2' తీసే ఏమన్నా ఛాన్సెస్ ఉంటే అవి కొంచెం కరెక్ట్‌గా రాసి ఫస్ట్ పార్ట్‌లో ఏయైతే మైనస్‌లున్నాయో వాటినన్నిటిని ప్లస్‌లుగా జేసుకుంటూ ఎళ్తే బెస్ట్. అమ్మగారి క్యారెక్టర్ ఫస్ట్ ఉంటది. తర్వాత ఆమె ఎటెళ్ళిపోద్దో గూడా తెలీదు. ఈడేమో ఈడుండిపోతాడు. మరి ఆమె పరిస్థితి ఏంటి? ఏమోలే ఇంకా. చెప్పకూడదు ఇంతకంటే ఎక్కువ. సినిమా ఓకే. మరి చూడొద్దు అనట్లేదు. చూడండి. ఫస్ట్ ఒక 45 మినిట్స్ ఉంటది సినిమా. పీక్స్ ఉంటది. ఇంకా ఆ తర్వాత సాయిరాం. సరే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను నెగెటివ్ చెప్పలేదు సినిమా మీద. సినిమా ఉన్నది ఉన్నట్టు చెప్పాను. లేనిది నేనైతే కల్పించి చెప్పి ఏమొస్తది? ఏమి రాదు. సో, ఇంకా వీకెండ్స్‌లో మీరెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి సినిమాకి. థాంక్ యూ.